ఇప్పుడే మన రీచబుల్ సత్యబాయ్ అండ్ విజయ్ బ్రో. ఒకసారి ఇంటికి వెళ్ళేసి బ్యాగ్ ఉంది ఇంకొకటి, ఒక పెద్ద లగేజ్ అయితే పెట్టేసినాం. 21 kgs ఉంది అది. ఆ బ్యాగ్ తీసుకుని ఇంక వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం బ్రో. టైం అవుతా బ్రో? 6:09. ఓకే బ్రో. మా చెల్లి సరే అన్న పడుకుందా? సరేనా? ఇంకోడు వచ్చేసాడు. ఇంకోటి అయితే దాంట్లో సరే అన్న. కాదు, అన్ని బండ్లు అమ్మేస్తాం ఇక. అన్ని బండ్లు సోల్డ్ అవుట్. అలాగే ఒక బ్యాగ్ లోపల పెట్టినాం. ఇది ఇంకో బ్యాగ్. బ్రో వస్తున్నాడు నన్ను డ్రాప్ చేయడానికి. అండ్ సత్తి కూడా, సత్తి విజయ్ అనుచరుడు. ఎందుకు ఎవరికొకరికి అనుచరుడు ఎందుకైతాడు? షిఫ్ట్ అయిపోయింది. మంచి దోస్తు. ఏం పాస్వర్డ్? పాస్పోర్ట్ బ్రో. పాస్పోర్ట్ ఉందా? లేదు, ఏమో మరి చూసుకోలేదు. పొద్దున్నే గినిపించడు పులిహోర కలుపుతున్నాడు. మరి 3 గంటలకు ఓపెన్ చేస్తాడు, పులిహోర కలుపుతాడు. మామ నిన్న ఏడ్చింది, మొన్న ఏడ్చింది. వేసే కదా మీరు ఉన్నారని ఏడవలేక. ఎయిర్పోర్ట్కి ఇంకొంచెం దూరంలో ఉన్నాం. శంషాబాద్లో ఉన్నాం ఆల్రెడీ. ఇంకొంచెం ముందు పోతే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. ఇంకా హార్డ్లీ 7-8 కిలోమీటర్లు కూడా వచ్చు. ఇక రవిని డ్రాప్ చేస్తే నడుచుకుంటా బ్యాగ్ గుంజుకుంటూ పోతాడు. సత్యబాయ్ నైట్ వెళ్ళిపోతుంది. మళ్ళా మర్చిపోక మళ్ళీ మనకు ఫోన్ చేస్తాడు. మనం వచ్చి నట్టుకుని పోదు అంటే మర్చిపోకు. మళ్ళీ ఏమని అదే మేము ఉండమని ఎవరు లేరు అంట. ఆడ మర్చిపోయిన ప్రాబ్లం ఏంటి? ఇద్దరు వచ్చిన తర్వాత మర్చిపో. అలా మర్చిపోయిన బాగా చేపిస్తుంది అన్న. బాగుంది. సత్తి రెండు బోండాలు మేమే గుంజుకున్నాం. ఒక బోండా సైజుకి తగ్గ బోండా పెంచుకున్నాడు కూడా. ఎంత పెద్ద ఉంది. ఎక్స్ట్రా బోండాలు తింటే ఈరోజు మీరు కూడా. బోండా అయితే మంచిగా ఉంది. ఇడ్లీ బాగాలేదు. ఇడ్లీ నచ్చింది. రోజు ఇడ్లీ బ్రో. రోజు ఖతర్నాక్ ఉంది. ఆల్ రైట్. సో రవి, విష్ యూ హ్యాపీ జర్నీ. ప్రశాంతంగా సేఫ్గా వియత్నాం వెళ్ళి వియత్నాం వెళ్తున్నాను వియత్నాం సేఫ్గా రీచ్గా అండ్ సేఫ్గా మీ ఫ్యామిలీని కలువు. నాకు తెలుసు నువ్వు ఈగర్లీ నీ బిడ్డని కలవడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు. 2 years 4 months అయితే. సో ఫైనల్లీ ఆ టైం వచ్చేసింది. ఇంకో 24 hours నువ్వు 24 hours ఆర్ 30 hoursలో కలవబోతున్నావు. సో హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. థ్యాంక్ యూ. సరేనా సతీ? సత్యబాయ్ లేకపోయినంటే రోజు డ్రాప్ చేయడానికి వచ్చినారు ఎయిర్పోర్ట్కి. కాదు, సత్తి లేకపోయినంటే రోజు పొద్దున నేను లేచేటని కాదు, నేను వచ్చేటని కాదు. పొద్దున్న 4:30 ఫోన్ చేసేయండి అలా. దాదాపు వెళ్ళి ఇప్పుడు దాకా మేము మెలుగుతాను ఉండి తీసుకొని అమ్మబ్బ అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు క్లైమేట్ కూడా మస్తుంది. ఫుల్ క్లౌడీ ఉంది. ఆడ వెనకాల మొత్తం క్లౌడ్స్ అంతా కిందికి వచ్చినాయి. రవిని సెండ్ ఆఫ్ చేయడానికి మేమే కాదు, క్లౌడ్స్ కూడా వచ్చినాయి. ఎండాకాలం అంటారు, 40 అంటారు, డిగ్రీస్ అంటారు, అదంటారు ఇది అంటారు. ఈరోజు ఒక్కరోజు ఉందిరా చల్లగా. నిన్న ఎట్లుండే? నిన్న మన చలికాలంలో మంచి పడుతుంది. 7 అయితే అసలు సన్ను ఎండ స్టార్ట్ అయిపోతుంది. 10 రోజుల నుంచి అట్లా ఉంది. ఈ రోజు ఒక్కరోజు రవాణాకి ఎండ కొట్టదు కదా, అంతే. రవి టైం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇద్దరికి ఎనీ టైం. చలో రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తా. వాట్సాప్ కాల్ ఎనీ టైం. ఓకే, వీడియో కాల్. ఓకే. సో ఫైనల్గా అయితే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. బ్రో బ్రదర్ డ్రైవ్ చేసాడు మొత్తం. బ్రో సత్యబాయ్ సరే రైట్ మరి. బాయ్. ఓకే బాయ్ అన్న. See you. కలుసుకుందాం. మళ్ళీ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. హైదరాబాద్ ఎంటర్ అయినా వెంటనే ఫోన్ చేస్తా. వచ్చి రిసీవ్ చేసుకో. ఏమంటున్నా నువ్వు కూడా రావాలి పక్కా. సరేనా? నా 100cc తీసుకొని వస్తా. బుల్లెట్ మరి బుల్లెట్ సేల్ అయిపోయింది. సరే ఇక లోపలికి వెళ్దాం. ఇది నా పాస్పోర్ట్. ఇక్కడనే దొరికింది, వాళ్ళు వేసుకున్నాను నేను. అప్పుడు టైం 8 అవుతుంది. ఇక లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి కూడా సరేనా? బాయ్ బ్రో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్రాబ్లం.
నడు నాకు నీకంటే ఎక్కువ టెన్షన్ నాకైతుంది. టైం అవుతుందండి. దగ్గర దగ్గర మనకి 1 అవర్ అయింది టైము. యాక్చువల్గా 10 నిమిషాలు అయిపోవాల్సిన పనికి యాక్చువల్గా ఏంటంటే వియట్నాంకి వెళ్ళాలంటే పీసీ కోడ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో అన్నీ ఎంటర్ చేయాలి, అంటే మన హెల్త్ డిక్లరేషన్. సో నేను అదనుకొని చెప్పేసి నేను ఫిల్ చేసిపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదు. 1 అవర్ 15 మినిట్స్ వరకు మొత్తం ప్రాసెస్ ఉండే చాలా. సో ఎందుకంటే మామూలుగా పీసీ కోడ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మొత్తం చూపించినమాట ఫిల్ చేసి, వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. యాప్లో చేయొద్దు, ఇక్కడైతే మేబీ వియట్నాంలో యాక్సెప్ట్ చేస్తాము, ఇక్కడైతే వెబ్సైట్లో వేయాలన్నారు. అంటే మళ్ళీ నా ల్యాప్టాప్లకి ఛార్జింగ్ 35%. సో ఓపెన్ చేసి మొత్తం అన్ని ఫిల్ చేసి తీసుకున్నా. దగ్గర 30 to 40 మినిట్స్ పట్టింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ప్రావిన్స్ డిపార్చర్స్ ప్రావిన్స్ మనకంటే చూపించలేదు, ఇండియా లేదు. ఫైనల్గా వెతకంగా మళ్ళీ రిఫ్రెష్ చేసి ఇన్కాగ్నిటో అవన్నీ సెట్ చేయంగా అప్పుడు చూపించింది. సో అన్నీ మన ఆర్టీపీసీఆర్ ఒకటి ప్లస్ కోవిడ్ టెస్ట్, వ్యాక్సినేషన్ టెస్ట్, ఇవన్నీ ఎంటర్ చేసి ఫుల్ డీటెయిల్స్, అక్కడ అడ్రస్, ఇక్కడ పోతున్నావు, శ్రీలంకలో ఎన్ని అవర్స్ ఉంటుంది, ఇవన్నీ ఎంటర్ చేయాలి. దగ్గర 40 మినిట్స్ మొత్తం దానికి ఒకటి టెన్షన్ అయింది ఫుల్. బట్ ఫైనల్గా అయితే మొత్తం అయితే బోర్డింగ్ పాస్ వచ్చేసింది. చలో లెట్స్ గో టు శ్రీలంక ఫస్ట్. శ్రీలంక నుంచి బ్యాంకాక్ నుంచి వియట్నాం. సో ఇప్పుడే గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయినాం, వెళ్తున్నాం, ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. లోపల ఎక్కడ ఉంటుంది శ్రీలంకలో, అక్కడ ఇదేమో ఇది కనిపించేది ఇదేమో. సో వెళ్ళేసి ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చాలా. సో ఫైనల్గా అయితే మనం లోపలికి వచ్చేసిన, ప్లేన్ లోపలికి వచ్చేసిన, కూర్చున్నా. మనది 33F నాది, విండో సీట్ వచ్చింది నాకు. 33F విండో సీటు. ఒక ఫ్లైట్ ఒక 10 మినిట్స్ లేట్ ఉంది. ఖాళీగా ఉంది ఫ్లైట్, సీట్స్ చాలా ఖాళీ ఉన్నాయి, ఘోరంగా ఖాళీగా ఉన్నాయి. సో యా, ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 10:25 అవుతుంది. దగ్గర ఒక 15 మినిట్స్ లేట్ ఫ్లైట్. చాలా. ఇచ్చారు మనకి కైండ్ ఆఫ్ చిన్న బిస్కెట్స్ టైప్ ఉన్నాయి. సో మనకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట దీంట్లో. ఓకే, రైస్, క్యారెట్, సంథింగ్ కర్రీ ఇచ్చినారు.
ఇప్పుడే రీచ్ అయిపోయాను శ్రీలంకకి. ఇప్పుడే ఇక్కడ రాగానే మనం చెక్ చేసుకోవాలి అరైవల్స్ అంటే. శ్రీలంకకి వెళ్తున్నాం అంటే డైరెక్ట్ అరైవల్స్కి వెళ్ళిపోవచ్చు. మనం ట్రాన్సిట్ ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఉంది మనకి. బ్యాంకాక్ వెళ్ళాలంటే సో రైట్కి చూపించింది, రైట్కి వెళ్ళాలి. సో అడుగుదాం, ఇన్ఫర్మేషన్ వెళ్ళేసి అడుగుదాం. ఎస్, సో ఇప్పుడే రీచ్ అయిపోయాం అనమాట. 12:30 అవుతుంది టైము. కొంచెం లేట్ అయిపోయింది, ఒక 15 నిమిషాలు లేట్గా వచ్చింది. అయితే ఇది చూపించాను అనమాట, మన ట్రాన్స్ఫర్ సర్వీసెస్ అనే వెనకాల ఉంటుంది. ఇది చూపిస్తే మనది బ్యాంకాక్కి నువ్వు ట్రాన్స్ఫర్ వెళ్ళొచ్చు. ఇప్పుడు అంటే రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 1:10కి ఉంది, అంటే 2:10కి ఫ్లైట్, 1:10కి బోర్డింగ్ ఉంది. కాకపోతే ఏమంటున్నా అంటే నా లగేజ్ ఏదైతే మెయిన్ లగేజ్ ఉందో ఆ మెయిన్ లగేజ్ ఆల్రెడీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు నేను తీసుకోవడానికి వీల్లేదంట. సో ఈ బ్యాగ్ తోటి, అంటే నేను ఏదైతే ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ తెచ్చాను కదా, ఆ బ్యాగ్ తోటి మాత్రమే పోవాలి లోపలికి. సో చూద్దాం ఏమవుతుందో. చలో శ్రీకర్ణకి అయితే కాల్ చేసి మిగతా విషయం మాట్లాడుకుందాం. 2 days మాత్రం ఉంది వీసా. సార్ 2 days అవసరం లేదు మనకి. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి 2 o'clock ఉంది ఫ్లైట్. సో వెళ్ళిపోవటమే. లగేజ్ మాత్రం ఇదేనని చెప్పాడు ఎవరు, మన ట్రాన్సిట్ ఇన్ఫర్మేషన్ అతను. లగేజ్ అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, నానైతే ఇవ్వరు, నువ్వు బయటకు వెళ్ళి రావచ్చు అన్నాడు అనమాట. సో నేనైతే వెళ్తున్నా బయటికి షాపింగ్స్. లాస్ట్ టైం కూడా నేను విజయ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అన్ని మందు బాటిల్స్ చూసుకుంటూ వెళ్ళాం. అండ్ ఒకటి జాన్వాకర్ తీసుకున్నాం లాస్ట్ టైం. సో ఇంకా మొత్తం షాపింగ్స్. సో చలో కిందకి వెళ్దాం, వెళ్ళేసి శ్రీకర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మిగతా ముచ్చట్లన్నీ శ్రీకర్ కార్లో మాట్లాడుకుందాం. చలో బయటకైతే వచ్చేసినాం. అండ్ శ్రీకర్ గురించి వెయిటింగ్. మనోడు కార్ వచ్చే ఇద్దరు ఉన్నారు. చలో నమస్తే, హలో, వెల్కమ్ టు శ్రీలంక. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంటే డీజిల్ స్టాక్ ఇది ఎందుకు అంత ప్రైస్ ఉందా, తక్కువ ఉందా? సో చూస్తున్నారా, నా కార్లో అయితే నేను డీజిల్ క్యాన్స్ పెట్టుకొని స్టాక్ మెయింటైన్ చేసుకుంటాను. నాకు స్పెషల్గా దొరికాయి బయట వాళ్ళకి, ఎందుకంటే మనమే గెస్ట్ వచ్చింది మనమే కదా, అందుకని డీజిల్ స్టాక్ 100 లీటర్లు పెట్టుకున్నాను. ఈ 12 గంటలు తిరుగుడే. దిగగానే శ్రీకర్ ఇగో దేశీ రెస్టారెంట్ తీసుకొచ్చాడు. లంచ్ ఇప్పుడు వెజ్జా నాన్ వెజ్? ఇప్పుడు ప్యూర్ వెజ్. ఉగాది నాడు వచ్చాం. ఓకే సార్, వెజ్ తిన్నాం లోపలికి వెళ్ళి. సో తర్వాత హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే కొంచెం వేడి కొట్టింది. మళ్ళీ ఏసీలో కూర్చోబెట్టి డైరెక్ట్గా హోటల్ తీసుకొచ్చింది. హోటల్ వచ్చిన శ్రీ రాఘవాస్ హోటల్, అవి వచ్చినాం డైరెక్ట్గా. శ్రీకర్ తీసుకొచ్చినట్టు లంచ్ అనేది తిన్నాం అక్కడ. ఎప్పుడైనా ఫస్ట్ ఫుడ్, తర్వాత బెడ్. పవర్ లేదు అంటే ఇంకొక 2 hours లేదు, 4 o'clock వస్తుంది, 6 o'clock పోతుంది. కొంచెం క్రైసిస్లో ఉంది పవర్. డీజిల్ మాత్రం వెనకాల డబ్బాలు పెట్టుకున్నాడు, 3 డబ్బాలు కంపెనీ నుంచి. సో మనడు లైన్లో నిలబడాల్సిన పని ఉండదు. ఈ వీడియోలో బంగారు బ్రో చూపిస్తాడు నేను ఎందుకు డీజిల్ పట్టుకున్నాను, మీకు తెలుస్తుంది. యా, నేను క్లియర్గా చెప్తాను. సింగిల్గా ఉన్నప్పుడు మొత్తం అన్ని క్లియర్గా మాట్లాడతాను. ఇప్పుడైతే ఎక్కడ పోతున్నాం అని? నిగంబ టాకబుల్స్కి వెళ్తాను. చలో, సో టాకబుల్కి ఇప్పుడు వచ్చినాను, ఎందుకంటే ఇంట్లో పవర్ లేదు. పవర్ తప్పించుకోవడానికి ఈడికి వచ్చినాం. ఈడ ఉంది మన పవర్, జనరేటర్ నడుస్తుంది. బతికిపోయినా ఈ కూర్చున్న 1 hour, హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా ఏజ్లో కూర్చున్నామని తీసుకొచ్చింది మనడు. ఇప్పుడు తింటాడు, ఇక ఏం తింటాడు. చేస్తారు 2 నిమిషాలు మరి ఎంత లేదు, 4 లైన్ అయితే. మరి ఇప్పుడు ఈరోజు అయితే వెల్కమ్ బ్యాక్. నాకు కూడా వెల్కమ్ బ్యాక్ టు మై అపార్ట్మెంట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. 4 months అయింది. 4 months నవంబర్లో వచ్చిన. నేను డిసెంబర్ 24th 22nd వెళ్ళినట్టు. అవన్నీ మొదలు పెడితే మనం అనుకోకుండా మంత్ గ్యాప్లో కలుస్తున్నాం. అవును, లాస్ట్ మనం డిసెంబర్ జాన్ గ్యాప్ ఇచ్చాం. జాన్లో కలిసాం, ఇండియాలో కలిసాం, ఇండియాలో కలిసి మళ్ళీ మార్చ్లో కలిసాం. గ్యాప్ ఎవ్రీ మంత్ కలుస్తున్నాం. సో
డిసెంబర్లో బ్రో ఇక్కడి నుంచి వెళ్ళాడు. డిసెంబర్లో వచ్చారు కదా, నవంబర్లో వచ్చారు. డిసెంబర్లో వెళ్ళారు. జాన్లో నేను హైదరాబాద్లో కలిసాను. మళ్ళీ ఫిబ్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిసాను. ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఏమన్నా వన్ డే గ్యాప్. సో మళ్ళీ మనం స్పీకర్ ఇంట్లోకి వస్తున్నాం. వద్దులే అది చూపించచ్చు ఏం కదా. అగ్గో సేమ్ కిచెన్ అట్నే ఉన్నది. అదే మందు బాటిల్లో నీళ్ళు పోసుకొని తాగుతాడు. ఓకే యాజ్ ఇట్ ఈస్ కొంచెం నీట్గా తాగుతాయి. లాస్ట్ టైం అయితే వెల్కమ్ టు మై బిగ్ బంగ్లా. చలో కొంచెం లైట్గా పైకి వెళ్ళి పూల్లో కొంచెం ఎంజాయ్ చేసి దెన్ బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ 4 months తర్వాత పూల్లోకి వెళ్తున్నాం. రచ్చరచ్చుంటాయి కదా. నేనైతే మొత్తం ఇక మనడు నా కంట్రైతో సహా మొత్తం దాంట్లో మెయిన్ లగేజ్లో ఉండిపోయింది. ల్యాప్టాప్ ఈ ట్యాబ్స్ తప్ప ఏం లేవు బ్యాగ్లో. బాక్సర్ ఇచ్చాడు, బాక్సర్ వేసుకొని పోతున్నాం పూల్లోకి. మళ్ళీ 4 months తర్వాత పూల్లోకి అంటే శ్రీలంకలో వక్తలలో పూల్ కింద పోసిన అరే పెట్రోల్ బంక్లో లైన్ అడ్డా ఉంది, పెరుగుతుంది లైన్. అది పెట్రోల్ బంక్ అనిపించింది. అవునవును అవును కరెక్ట్. అవును చాలా ఉంది. పెట్రోల్ బంక్ అక్కడ ఉంది. ఇదంతా లైన్, ఇదంతా పెట్రోల్ డీజిల్ గురించి. లాస్ట్ వరకు చూపిస్తావు. ఘోరంగా ఉంది పరిస్థితి. ఘోరంగా అంటే ఘోరంగా పరిస్థితి ఉంది. పెట్రోల్ లేదంటే అంతే సంగతులు. నైట్ ఎట్లుంటుందో చూడాలి. వచ్చినప్పుడు చూడలేదా? ప్రొటెస్ట్ చేస్తున్నారు, బండి మీద రాస్తున్నారు స్టిక్కర్లు. నో పెట్రోల్ మీన్స్ నో టూరిజం, నో టూరిజం మీన్స్ నో యూఎస్డి, నో యూఎస్డి మీన్స్ నో పెట్రోల్. ఓకే సో పెట్టుకోవచ్చు. జిమ్లోకి వెళ్ళేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంట్లో. సో మన ఐఫోన్ ఛార్జింగ్ పెట్టేసి పెట్టుకోవచ్చు. ఓకే సో ఆల్మోస్ట్ ఒక 4 months అయింది ఈ పుల్లో దిగి. మళ్ళీ శ్రీకర్ పుణ్యం అంటూ మళ్ళీ ఈరోజు దిగినాము. దగ్గర 1.5 hour నుంచి అయితే నేనైతే స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నాను. హాఫ్ అన్ అవర్ నువ్వు వచ్చిన హాఫ్ అన్ అవర్ 1.5 hour నుంచి. ఓకే దగ్గర గంటన్నర అయిపోయింది మన పైకి వచ్చి. గంట పైన అయింది, గంటన్నర అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఇట్లా ఇసిరేస్తా, ఫేస్ తెచ్చుకోవాలి. ఓకేనా? వాటర్ ప్రూఫ్ మొత్తం గ్లాస్ అయితే పెట్టినా, మరి ఏమైతే చూద్దాం. చలో వేస్తున్నా. 1 2 3. ఇప్పుడు మనకి శ్రీకర్ భయ్య ఎట్లా మన శ్రీలంక క్రైసిస్ గురించి చెప్తుంది. యాక్చువల్గా బ్రో వచ్చాడు ఈరోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ మండే మార్నింగ్ వరకు కర్ఫ్యూ చేశారు. మండే మార్నింగ్ వరకు కర్ఫ్యూ ఉంది. అండ్ నిన్నే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకి ఇందిరాగాంధీ 1975లో ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక్కడ ఇప్పుడు ప్రకటించారు. సిచ్యువేషన్ అయితే చాలా వర్స్ట్. నువ్వు చూసే ఉంటావు, ఎక్కడ డీజిల్ అయితే స్టాక్ లేదు. పెట్రోల్ కొంచెం లైన్లో నుంచి ఉంటే ఎంతో కొంత దొరుకుతుంది. డీజిల్ అయితే లేదు. పవర్ లేదు. పవర్ ఎందుకు లేదు? కోల్ లేదు, వాటర్ అంటే రెయిన్ లేదు, పవర్ లేదు. అన్ని ప్రైజెస్ పెరిగిపోయాయి. డాలర్ రేట్ పెరిగిపోయింది. అంటే గ్యాస్ దొరకట్లేదు. చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది. అంటే నిత్యావసరాలు ఇప్పుడు ఒకప్పుడు ఒక ఆడికి 10,000 ఇన్కమ్ ఉండేది. 10,000 వర్త్ ఆఫ్ ఐటమ్స్ కొనుక్కునేవాడు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చిందంటే 17%. అండ్ డాలర్ వాల్యూ ఆల్మోస్ట్ 50% పెరిగిపోవడం వల్ల 10,000 వర్త్ ఆఫ్ స్పెండ్ చేయాల్సింది అది 15,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ మాత్రం 10,000 ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ పెరగలేదు, బట్ ఐటమ్ కాస్ట్ 10,000 నుంచి 15,000 అయిపోయింది. సో కొనలేని సిచ్యువేషన్. చాలామంది అంటే ఫుడ్ కూడా కొనలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో అది ప్రజెంట్ కంట్రీ సిచ్యువేషన్. బట్ ఇది మెరుగుపడుతుందని నేను చూడట్లేదు. ప్రస్తుతానికి అయితే ఇండియా హెల్ప్ చేస్తుంది డీజిల్ ఇచ్చి. బట్ ఆ డీజిల్ అంతా పవర్ జనరేషన్కి సరిపోతుంది. బట్ నియర్ కమింగ్ ఫ్యూచర్ మే ఎండింగ్ కల్లా ఇంకా సివియర్ సిచ్యువేషన్ చూడొచ్చు. ఉక్రెయిన్ రష్యా పనికిరాదేమో. అక్కడ వార్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్, ఇక్కడ వార్ లేదు. ఇక్కడ రిసోర్సెస్ లేక మొత్తం ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది.
ఇప్పుడు కూడా సడన్గా వెజిటేబుల్స్ ఇప్పుడు మళ్ళీ కర్ఫ్యూ ఉంది. వెజిటేబుల్స్, రైస్, ఫుడ్ అన్నీ ఇంపార్టెడ్. అందుకు మనకి సిచ్యువేషన్. ఓకే, ఈవినింగ్ 6 నుంచి మండే వరకు ఉంది. మార్నింగ్ సో మనకి ప్రాబ్లం ఉండదు కదా, మనకి ప్రాబ్లం లేదు. ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ టికెట్ ఉన్నది, ఫ్లైట్ టికెట్ చూపించి వెళ్ళిపోవచ్చు. సో చలో, నువ్వు ఎప్పుడు అని చెప్పేసి ఇంకా నేను ధైర్యంగా ఉంటాను. నేను ఇచ్చిన కదా వాడు ఇండియన్ రూపీస్ 4,000 ఇస్తే ఇక్కడ శ్రీలంకన్ 10,000 ఇచ్చేవారు. ఓకే, ఇప్పుడు 2,300 ఇస్తే 10,000 ఇచ్చేస్తున్నారు శ్రీలంక. బాగా తప్పిన ఎలక్ట్రానిక్ గుడ్స్ కూడా చాలా చీప్ అయిపోయినాయి. అంటే పెరిగిపోయి ప్రైజెస్ పెరిగిపోయి సేమ్ డాలర్ ఫ్లక్చుయేషన్. మనం వీ షుడ్ బి యాక్టివ్. ఈరోజు రేపు పెరుగుతుందంటే ఈరోజు కొనుక్కునేది స్టాక్ మార్కెట్ లాగా అయిపోయింది. అంటే లిటరల్లీ ఇప్పుడు మామూలుగా మనం ఇండియన్ కరెన్సీ ఇస్తే ఎంత వస్తుంది మనకి, ఆన్లైన్లో పే చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మొబైల్ ఉంది, ఐఫోన్ 13 Pro Max 1,00,000 అనుకున్నాం, లెట్స్ ఎగ్జాంపుల్. ఆన్లైన్లో కార్డ్ కొంటే ఎంత ప్రైస్? ఆన్లైన్లో కార్డుతో కొంటే మనకి ఏంటంటే ఎల్కేఆర్లో కొనాలి కాబట్టి మన బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ ఇప్పుడు గూగుల్లో దీని ఎక్స్చేంజ్ ప్రకారం 3.9 ఉంది. అవును. సో మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, కార్డ్ స్వైప్ చేసిన ఒక 3% ఛార్జెస్తో ఓకే, వాళ్ళ ఛార్జెస్ 3.7 వస్తుంది. అదే మనం క్యాష్తో కొనుక్కుంటే 3.9. ఓకే. సో క్యాష్తో కొనుక్కుంటే మనకి బెస్ట్, ఎందుకంటే మనం 1 lakh ఇచ్చాం అనుకో 3,90,000 వస్తుంది. అదే కార్డ్ స్వైప్ చేస్తే ఓన్లీ 3,70,000 వస్తుంది. ఓకే, అది ఇండియన్ కరెన్సీ. డాలర్ వచ్చేసి 200 రూపీస్ ఇంతకు ముందు ఉండేది, ఓకే. ఇప్పుడు 300 ఉంది. ఆన్లైన్లో పక్కన పెట్టి డాలర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మనకి పనికిరాదు. ఆన్లైన్ కానీ కార్డ్ స్వైప్ కానీ ఏం పనికిరావు. ఫిజికల్ క్యాష్ పట్టుకొని లిక్విడ్ క్యాష్ ఉంటే మనకి 300 రూపీస్. బయట మార్కెట్కి వెళ్తే డాలర్కి అయితే 10% ఎక్స్ట్రా కూడా దొరికే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ అయితే బ్యాన్ చేస్తుంది ఈ మధ్యన, బట్ 330 రూపీస్ కూడా దొరికే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు 200 రూపీస్ వచ్చేది, ఇప్పుడు 330. రిచ్ అంటే ఆల్మోస్ట్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు 200 రూపీస్ ఉంది. అవును, 200 కూడా కాదు, 194 అలా రన్ అవుతుంది. అవును, 194 సంథింగ్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అనుకోవాలి. డబుల్ అంటే 50% హైక్ అయింది. 50% బ్లాక్ మార్కెట్. ఈరోజు నాకు చెప్పాను కదా, ఒకరు కాల్ చేసి డాలర్స్ ఉంటే ఇవ్వండి, 350 రూపీస్ ఇస్తాను. గూగుల్లో 300, 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను. అంత వర్స్ట్ ఉంది కానీ. ఓకే, సో ఇది మన శ్రీలంక పరిస్థితి. ఇంకా టీవీ మన మీడియా అయితే మరీ దారుణంగా ఉందండి. ఎన్టీవీ అనుకుంటా, చూసాను తమ్నైల్. శ్రీలంకలో ద్రవ్యోల్బణం కారణం, శ్రీలంకలో ఈ సిచ్యువేషన్ కారణం సీతాదేవి శాపమా? మరే ఘోర కాబట్టి ఉంటాయి. టీవీనైనా ఎన్టీవీ. ఓకే, తమ్నైల్ ఇస్తాను అట్లుంది పరిస్థితి. సో మరి మిగతా గ్రాసరీస్, వెజిటేబుల్స్ అన్ని ఇంపోర్ట్ కాబట్టి పెరిగిపోయి. సో నీకు డాలర్ వాల్యూ ఎంత పెరిగిందో అంతే 50% నీకు ప్రైసెస్ పెరిగాయి. ఇన్ఫాక్ట్ 50% డాలర్ వాల్యూ పెరిగితే ఓకే, ప్రైజెస్ మాత్రం మోర్ దెన్ 50% పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్ చూడు, 150 రూపీస్ ఉండేది 300 రూపీస్ అయింది, డబల్. డీజిల్ 104 ఉండేది 190 రూపీస్ దాకా అయింది, ఆల్మోస్ట్ 90% అప్పుడు. గ్యాస్ 1200 ఉండేది 4200 అయింది. అయినా వాళ్ళకి సరిపోవట్లేదు, ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తా అంటున్నారు. సో ఫ్లైట్ టికెట్స్ ఎట్లున్నాయి? అవి నార్మల్. మన ఇండియన్ కరెన్సీలో కొంటాం పర్లేదు. ఇక్కడ లోకల్లో కొన్ని వాళ్ళకి ఆ కరెన్సీ ప్రకారమే కదా. ఇప్పుడు 200 డాలర్కి 200 ఉన్నప్పుడు ఆ ప్రైస్ ఉంటుంది. 300 డాలర్ 200 ఉన్నప్పుడు ఆ ప్రైస్ ఉంటుంది. 300 ఉన్నప్పుడు 300 తగ్గట్టుకు ప్రైస్ ఉంటుంది, అంతే. ఓకే, లిక్కర్ ఎట్లుంది? లిక్కర్ ప్రెసెంట్ నాకు తెలీదు. నీకు తెలిసిందే నేను తాగా. సో లిక్కర్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం పడలేదు. అంటే వ్యూవర్స్కి అవసరం ఉంటుంది. సో రెంట్స్ ఏమైనా పెరిగాయి అంటే ఇప్పుడు మనం రెంట్స్ కానీ హోటల్ రెంట్స్ అన్నీ పెరిగిపోయి. నేనుండే హౌస్ రెంట్ వచ్చేసి 1 lakh ఉండేది. ఓకే, 1 lakh ఉండేది. ఇప్పుడు ఈ కరెన్సీ ఫ్లక్చుయేషన్ నేనుండే రెంట్ వచ్చేసి 1 lakh ఉండేది, నీకు తెలిసిందే. ఇప్పుడు అది 2,50,000 ఉంది. హాఫ్ ఆఫ్ ది ఏవో సగం కంటే ఎక్కువ. సో అది దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఓకే, సో ఇంకేమున్నాయి? ఓహో మేఘమాల. టైం వచ్చేసి 6:05 అవుతుంది ఎగ్జాక్ట్లీ. కర్ఫ్యూ అన్నారు 6 o'clock. అండ్ కొన్ని ఛాన్స్లో కూడా చిన్న కొన్ని ఛాన్స్లో కూడా జనాలు దోచుకుంటారు శ్రీలంకలో అంటారు. కానీ నాకైతే ఏమనిపించట్లేదు, కూల్గానే ఉంది. జనాలు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇబ్బంది పెట్టట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. సో మామూలుగా న్యూస్లో చూసి నేను కూడా తప్పు అనుకున్నా, బట్ ఇక్కడ వచ్చినాక అంత నార్మల్ కూల్గా జనాలు ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే పెట్రోల్ బంక్ దగ్గర కూడా కొంచెం లైన్ పెద్ద ఉంటుంది, బట్ అది కూడా మీడియా న్యూసెస్ ఛాన్స్ అంటే కొన్ని కదా. ఇక్కడ వాళ్ళు విలేకరులు ఎవరు ఉంటారు,
పైన చదివి దానికి ఇంకా మసాలా ఇక్కడ మీడియా సగం మసాలా యాడ్ చేస్తాం, దాని మీద ఇంకా మసాలా యాడ్ చేస్తారు, డబుల్ కమిట్. సో కర్ఫ్యూ అనగానే జనాలు అందరూ వచ్చేసి గ్రాసరీస్ తీసుకున్నారు. మండే వరకు ఉందా? మండే మార్నింగ్ వరకు ఉంది. సో చలో లోపలికి వెళ్దాం, మనం కూడా షాపింగ్ చేద్దాం. గ్రాసరీస్ మనకు కూడా లేవు. సో లెట్స్ గో ఇన్సైడ్. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఆ పెద్ద లైన్కి పెద్ద లైన్ ఉంది. మా వాళ్ళు అయితే నిలబడు వెళ్ళిపోతాం. కొంచెం ఏదో మాకు కావాల్సింది తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక ఏమంటావు? ఇగో అదే చాలా గోల్డెన్ డ్రాప్స్. సో లెట్స్ గో. సో జనాలు చాలా మంది ఉన్నారు. సో నిల్చునే అంత టైం లేదు, ఓపిక కూడా లేదు మాకు, అందుకని వెళ్ళిపోతున్నాం ఇక. చలో